ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మేము సుమారుగా 35-40 సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో ఒక టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్కులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేము. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం. అటువంటి ఆయన వాళ్ళు లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఆయన లేని లోటు తీరని లోటు ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్. అండ్ మా అందరికీ చాలా ధైర్యం చెప్పేవారు. అండ్ చాలా నేర్చుకున్నాం. ఈరోజు సడన్గా ఇది మేము యాక్చువల్గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆయన గురించి కొత్తగా చెప్పడానికి మేము తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాం. అండ్ వీ లాస్ట్ ఎ బిగ్ మ్యాన్. ఎన్నో సినిమాలు మేము చాలా నేర్చుకున్నాం. షూటింగ్లో కూడా చాలా సూచనలు కానీ ఎలా ఉండాలి నేర్పించేవారు. ఈరోజు ఆయన లేదు అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం. వెరీ సారీ. ఇది ఆయనకి ఆత్మ శాంతించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిక్నిక్ గురించి మా నాన్నగారు ఆయన డాన్స్ స్కూల్లో ఉన్నప్పుడు లొకేషన్ చూడటం జరిగింది. అలాగే నా ఫస్ట్ సినిమా అల్లర్లోంచి ఆయన మా ఫాదర్ గారితో చేసేది. మన లడ్డు బాబు మేము చాలా కలిసి చాలా సినిమాలు చేసాం. దాదాపు ఒక 30-40 ఫిల్మ్స్ టుగెదర్ చేసాం. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. గివ్ హిమ్ ఎనీ రోల్, బీట్ అ కామెడీ, బీట్ అ విలన్ ఆర్ బీట్ ఎనీథింగ్. Hannapalli Krishna garu and he's an all-rounder as an actor, and we lost a gem of an actor, and I pray for his strength to his family. Thank you. లేరు అనే మాట వినగానే చాలా ఒక బ్యాంకు ఎంప్లాయీగా, ఒక గొప్ప నటుడుగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు. ఆ తరంలో ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ గారు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు, కోట బాబాయ్, నేను దాదాపు 200 సినిమాలు పైన కాంబినేషన్ చేసి ఉంటాం. కొడుగ్గా, తమ్ముడుగా, ఫ్రెండ్గా, అసిస్టెంట్గా, తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగు నటులు అంటే చాలా ఇష్టం. తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులు ఉంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అయ్యా అని చెప్పిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు, వాళ్ళకి వేషాలు ఇవ్వండి అయ్యా అని ఎప్పుడు కో డైరెక్టర్లకి, డైరెక్టర్స్కి, నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు. అట్లాంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన లేరు అనే వార్త తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి మా అనుబంధం. ఎక్కడ కూర్చున్నా కూడా అదే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నారా అని చెప్పారు. ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచామో లేదో తెలియదు, కానీ
ఈ కోట బాబాయ్ని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం. సో మా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సార్, శ్రీనివాసరావు గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన మరణించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సినీ పరిశ్రమలో? రావు గోపాలరావు గారి శకం తర్వాత విలనిజానికి ఒక చిరునామా కోట శ్రీనివాసరావు గారు. ఒక క్రూయల్ పాత్రకు నిర్దాక్షిణ్యంగా ఉండే పాత్ర కూడా పరాకాష్ఠ ఆయన్ని. ఒక పీనాసి పాత్రకు ఆయన్ని పరాకాష్ఠ. ఒక నాయకుడిగా తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు. తెలంగాణ మాండలికానికి ఒక ప్రత్యేకతను సంతరింపజేశాడు. ఆ రకంగా ఇది ఉంది, ఇది లేదు అని లేకుండా పోపుల డబ్బాలో అన్ని తెలుసులాగా అన్ని కళల సమాహారం, పాత్రలు అన్ని పాత్రలు పోషించినటువంటి సౌజన్యమూర్తి మనకు లేకపోవటం విచారకరం. సో అంటే మీ అనుబంధం అనుబంధం బహుశా నువ్వు కుర్రాడు పుట్టేవలేదు, పుట్టలేదు ఇంకా. 30 ఏళ్ళ అనుబంధం నాకు. వారి యొక్క వారు కోల్పోవటం ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. ఏం నేర్చుకోవచ్చు శ్రీనివాసరావు గారు? ఎలాంటి విషయాలు మనం క్రమశిక్షణ, నేర్చుకోవచ్చు? పద్ధతి, పరిశ్రమ, నిష్ఠ. ఒక్కో రోజు 6 సినిమాలు చేసేవాడు. 5 o'clock ప్యాకేజ్ చెప్పి 6 o'clock వచ్చేవాడు. అక్కడ సంపాదన కాదు, ఈ పాత్రకు నేను న్యాయం చేయాలి, ఇలా ఉండాలి అనే దానికి దర్పణం. వాళ్ళలాగా అంటే శ్రీనివాసరావు గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్గా నాకు మార్నింగ్ నేను అవుట్డోర్ షూట్ నుంచి వచ్చాను. మార్నింగే తెలిసిన వెంటనే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున ఆఫీస్లో ఆయన శ్రద్ధాంజలి ఘటించి తర్వాత ఇక్కడే ఉన్నాము ఇందాక నుంచి. సో ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేవండి. ఆ బాధ అన్నది ఏంటంటే అది ఇక్కడే ఉంటుంది, బరువుగానే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ బట్ అలా అని చెప్పి బాబా గారు కోట గారిని మిస్ అవుతున్నామంటే కోట గారు లివ్స్ ఆన్. ఆయన ఏంటంటే ప్రతి సినిమాలోను ప్రతి క్యారెక్టర్లోను డైలీ టీవీ ఆన్ చేస్తే ఆయన కనబడతారు. సో ఆ విధంగా ఆలోచిస్తే హీ లీవ్స్ ఆన్ ప్రతి ఒక్కరి మనసులో. తెలుగు రాష్ట్రాలనే కాదు, ఆయన హిందీలో కూడా చేయడం జరిగింది. నేషనల్ లెవెల్లో ఆయనకు తగ్గ ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. ఎటు వచ్చి ఏంటంటే ఆయనకి మనం ఒక నివాళి అర్పించాలి అని అంటే ఆయన కోరికను మనం సాధించాలి. కేవలం ఆయన ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారికే ప్రాధాన్యత ఇవ్విస్తూ వారికే వేషాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన చాలా గట్టిగా కృషి చేశారు. అది చేయగలిగితే ఆయనకి మన ఘన నివాళి. మీతో ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన కొంచెం ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడేవాడు అని చెప్పేసి. ఇప్పుడు కోపంగా అంటే ఆయన స్టైల్ అండి, అది కోపంగా మాట్లాడుతున్నారంటే ఆయన స్టైల్. అంటే ఆయన ఏంటంటే కన్వే చేయడానికి డిఫరెంట్ ఎమోషన్స్ యూజ్ చేసేవారు. ఇప్పుడు నన్ను మామూలుగా కన్వే అంటే మాకు ఎంత లేసినా ఒరే ఇలాగంటారు, ఒరే అనేవారు, ఒరే నీకు చెప్పాను కదా గడ్డని తీయమని, ఎందుకు తీయలేదు నువ్వు అంటే. ఆయన బాధ, ఆయన అంటే జెన్యున్గా ఒక నోబెల్ కాజ్ గురించి అలా మాట్లాడతారు. డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. అది కోపం కాదండి, ఆ పని జరగాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు అంతే. క్షమాపణ చెప్తారా? అసోసియేషన్ ఈ సినిమా ఉన్నారు. అసలు ఈయనకి కోట శ్రీనివాసరావు గారికి ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత అసలు ఎలా ఉంటుందని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. మహా వ్యక్తి, మహా మనిషి, నేడే క్రీస్తు శిష్యులైన మన కోట శ్రీనివాసరావు గారు పొద్దున్నే ఇక లేరని తెలిసిన వార్త చూసి ఎంతో బాధతో ఇక్కడికి వచ్చాము. ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్నాము. ఆయనను చూస్తుంటే ఆయనతో నేను చేసిన జర్నీ నాకు జ్ఞాపకం వస్తున్నది. 11-15 సినిమాల మధ్యన ఆయనతో నేను చేశాను. ఆయన మంచి స్వభావి, ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడతాడు, ముక్కు సూటిగా అంటాడు. ఎంత పెద్ద నిర్మాత ఆయన తప్పు చేసేమంటాడు. ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా అబే ఇది సరికాదండి అని ఇలా చెప్తాడు. అలా చెప్పే గట్స్ ఉన్న వ్యక్తి ఒక కోట శ్రీనివాసరావు గారు. ఏదైనా మంచి చేసేది ఉంటే సీన్లకిట ఆయన చెవులు చెప్పేవాడు. అది చేస్తే దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఆయన మాట్లాడేవాడు. ఏం చేసినా ఆయనకు తమ్ముడిగా, అనుచరుడిగా, అల్లుడిగా, తోటి ఎమ్మెల్యేగా, మళ్ళీ కొడుకుగా ఇలా ఎన్నో క్యారెక్టర్లు చేశాను. అవన్నిట్లలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్నిట్లో మంచి పేరు వచ్చింది. ఏమైనా ఆయనను నిజ జీవితంలో, సినిమా జీవితంలో అనుసరించడము అన్నది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ముందుకు సాగిపోతున్నాము. శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ముఖ్యంగా ఏముంది, ఆయన మాట్లాడే విధానము, నిజాయితీ కోసం పోరాడే విధానము, సినిమా ఇండస్ట్రీ కోసం 24 క్రాఫ్ట్స్లో అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని వెలుగెత్తి చాటి చెప్పడము, అందరినీ ఏకం చేసుకొని ముందుకు సాగిపోవడము, ఒక క్రమశిక్షణతో ఇది చేయాలని చెప్తాడు. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం ప్యాకప్ అయ్యి 6 గంటల వరకు ఆయన ఒక ఉక్కు మనిషి.
ఆరు తర్వాత అది పర్సనల్, దానికోసం మేము పోము. అదే మేము ఆయన నుంచి నేర్చుకున్నాం బస్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కూడా కావచ్చు, ఆయన మూవీస్ చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఏం ఆయన దగ్గర నుంచి ఏమి ఇన్స్పైరింగ్ గా తీసుకోవచ్చు? ఎవరెవరికి ఏమేమి మంచి కావాలని ఉన్నదో అవన్నీ అందులో నుంచి పొంది ముందుకు సాగండి. ఆయన ఒక తెరిచిన గ్రంథాలయం, మనకు బుద్ధి చెప్పే ఒక విజ్ఞాన గని. ఇంతకు మించి ఇంకేం చెప్పండి. థ్యాంక్ వెల్కమ్.